ఆఖరిది 2 కొరింథీయులు 3:17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. చూసారండి ఇక్కడ, ప్రభువే ఆత్మ. ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉండను. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఏం చెప్పారండి అసలు. ఇక్కడ ఆత్మను ప్రభు ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మనే ప్రభు అన్నారు ఇక్కడ. మన ప్రభు ఎవరు? దేవుని ఆత్మ. దేవుడు ఎవరు? మన ప్రభు. తండ్రి ఎవరు? మన ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ప్రభులే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో మనలో, ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుతామో మనం స్వతంత్రంగా మార్చబడతాం, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తాం. ఎట్లా స్వతంత్రం అవుతాము అంటే, ఎట్లా స్వతంత్ర జీవితం వస్తుంది అంటే, మనం ఎవరో మనుషులు చెప్పక్కర్లేక మనలో ఉన్న దేవుడే, మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న ప్రభువే నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ఉండాలి అని మనం నేర్పుతారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే స్వాతంత్ర్యం అంటే. ఆ స్వాతంత్ర్యం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆ స్వాతంత్ర్యాన్ని మనం పొందగలుగుతాం ప్రియులారా, మనం దేవుని పోలికగా మార్చబడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టారనుకోండి, ఎవరికన్నా తండ్రి పోలికో తల్లి పోలికో ఏదో పోలిక ఉంటుంది. అవునా కాదా అండి? అవునండి. అట్లాగే పిల్లారా, ప్రభునందు నూతనంగా జన్మించిన వాడు, ప్రభునందు కొత్తగా జన్మించిన వాడు ప్రభు పోలికతో మనం జీవించాలి, నేర్చుకోవాలి. ప్రభు ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా నడిచాడు, అవన్నీ కూడా ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి. మన మార్గము యేసు ప్రభువే. అర్థమైందండి?